దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే మన్ను నిన్ను బియ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే నిజమైతే ఇంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే. జాగ్రత్త అమ్మా. నీ ప్రాణాలు రిస్క్లో పెట్టి నా ప్రాణాన్ని కాపాడావు. థ్యాంక్స్ సర్సు. మిమ్మల్ని పెళ్లి చేసుకునే అదృష్టం నాకు లేకపోయినా మిమ్మల్ని కాపాడే అదృష్టం నాకు దక్కింది. నేను ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి నాకు ఎన్నో రకాలుగా హెల్ప్ చేశావు. యాక్చువల్లీ నీకో మంచి అబ్బాయిని చూసి నేనే పెళ్లి చేద్దాం అనుకున్నాను. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్న సరస్సుకి ఇంకెవరితోనో పెళ్లి చేయాలనుకుంటున్నారా రాహుల్ బాబు? నీకు పెళ్లి ఫిక్స్ అయిందంట కదా, నేను నీ ఫ్రెండ్ అన్నావు. మరి నీ పెళ్లి విషయం నాతో ఎందుకు చెప్పలేదు? నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగాలనుకున్న దాన్ని. అలాంటిది నేను పెళ్లి చేసుకుంటున్నాను అని ఎలా చెప్పగలను? నేను నీకో విషయం చెప్పాలి సరస్సు. తాతయ్య నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పారు. చెప్పడమే కాదు, చేసుకోమని నన్ను ఫోర్స్ కూడా చేశారు. నువ్వంటే నాకు ఇష్టమే. యాక్చువల్లీ చదువుకున్న నాకు చదువులేని నీకు ఎలా సెట్ అవుతుంది? అందుకే నేను చేసుకోనని తాతయ్యకి చెప్పేశా. ప్రేమ అంటే స్వచ్ఛమైంది అనుకున్నాను. దానికి కూడా చదువు ఉండాలని నేను అసలు అనుకోలేదు. చదువురాని అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడానికి మా అమ్మ ప్రాణం పోయినా ఒప్పుకోదు. ఒక రకంగా చెప్పాలంటే నేను కూడా మా అమ్మలాగే ఆలోచిస్తాను. అందుకే తాతయ్య నిన్ను పెళ్లి చేసుకోమంటే నో అని చెప్పేశాను. తాతయ్యకి నువ్వంటే చాలా ఇష్టం. కానీ నిన్ను పెళ్లి చేసుకోమని మళ్ళీ ఫోర్స్ చేస్తారేమో అని భయపడి మ్యాగీని చేసుకుంటానని తాతయ్యతో అబద్ధం చెప్పాను. సరే, ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. నువ్వు రెస్ట్ తీసుకో.
తాతయ్యకి నువ్వంటే చాలా ఇష్టం. కానీ నిన్ను పెళ్లి చేసుకోమని మళ్ళీ ఫోర్స్ చేస్తారేమో అని భయపడి మ్యాగీని చేసుకుంటానని తాతయ్యతో అబద్ధం చెప్పాను. సరసు, నేనంతా విన్నాను సరసు. రాహుల్ బాబు మ్యాగీని ప్రేమించడం నిజం కాదని చెప్పారు కదా, మరి నువ్వు ప్రేమిస్తున్న విషయం రాహుల్ బాబుకి చెప్పొచ్చు కదా. నా మనసు అతన్ని కోరుకున్నా అతని మనసులో నేను లేనని తెలిసాక చెప్పకూడదు సుబ్బులు. చెప్తే అది మూర్ఖత్వమే అవుతుంది. నీకు చదువు లేదని నిన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదన్నారే గాని నువ్వంటే ఇష్టం లేదని రాహుల్ బాబు చెప్పలేదుగా. నువ్వు ప్రేమిస్తున్నావని చెప్తే నీ చదువు గురించి ఆలోచించటం మానేసి నీ మనసు గురించి, నీ ప్రేమ గురించి ఆలోచిస్తాడు సరసు. నీ ప్రాణాలకు తెగించి నువ్వు అతన్ని కాపాడావంటే రాహుల్ బాబుని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు అర్థమవుతుంది. ఆ పరిస్థితుల్లో రాహుల్ బాబే కాదు, ఎవరున్నా కాపాడేదాన్ని. కాపాడడం వేరు, ప్రేమించటం వేరు. ప్రేమించిన మనిషిని మనసులో ఉంచుకొని మరొకరిని పెళ్లి చేసుకొని నువ్వు సుఖంగా ఉండలేవు సరసు. నా మాట విని నీ ప్రేమ విషయం రాహుల్ బాబుతో చెప్పు సరసు. నా పెళ్లి ఖాయమైంది. నాకు పెళ్లి జరుగుతున్నందుకు మామయ్య చాలా సంతోషిస్తున్నారు. నా ప్రేమ కోసం మామయ్య సంతోషాన్ని బాధగా మార్చడం నాకు ఇష్టం లేదు సుబ్బులు. అది కాదు సరసు, నాకు నిశ్చితార్థం కూడా అయిపోయింది. దయచేసి ఇంకేం మాట్లాడకు. ఈ విషయం ఇంకెవరికి చెప్పకు. మన మధ్యనే ఉండిపోవాలి. ఎవరికైనా చెప్పావో నా మీదొట్టే. సరే, మనసు చంపుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకునేంత మంచితనం పనికిరాదు. నీ మంచితనమే నీకు శాపం. చదువు సంధ్య లేని దానికి అంత గొప్ప సంబంధం అవసరమా? గంతకు దక్క బొంత అన్నట్టు ఏదో ఒక సంబంధం దొరక్కపోదు. ఓ పసుపు తాడు కట్టించి 4 అచ్చింతలు వేసి దాన్ని ఈ ఇల్లు దాటిస్తే సరిపోతుంది. లేని పప్పు కోసం ఉన్న ఉప్పును కరిగించుకోవడం ఎందుకు? దాని నాన్న డబ్బు సంపాదించడానికి దుబాయ్ వెళ్ళాడు కదా. ఏదో ఒక రోజు ఆ జగన్నాథం కూతురు కోసం గోన సంచి నిండా డబ్బుల కట్టలు నెత్తిన పెట్టుకొని వస్తాడు. అప్పుడు సైతాన్ని పెళ్లి. పూలు పుయ్యని పళ్ళు కాయని పిచ్చి మొక్క కూడా వంటకో వైద్యానికో ఉపయోగపడుతుంది. కాళ్ల క్రింద నలిగే గడ్డి పరకలు కూడా ఎన్నో జీవాలకు ఆహారమై వాటిని బ్రతికిస్తూ ఉంటాయి. కానీ కన్న తండ్రినై ఉండి కూడా నా కూతురు పెళ్లి చెయ్యలేని చేతకాని వాళ్ళ మిగిలిపోయాను.
సుందరం అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాగలడు? కట్నం డబ్బుల కోసం నా కూతురు పెళ్లి ఆగిపోతుందేమో. ఇక్కడే దగ్గరలోనే ఉన్నాను. ఎవడో ఒకడో బకరాగాడు దొరకపోతాడా అని చూస్తున్నాను. నా కూతురు పెళ్లి ఆగకూడదు. ఎలాగైనా పెళ్లి జరగాలి. పెళ్లి జరగాలంటే డబ్బుండాలి. కానీ అంత డబ్బు నేనెక్కడి నుంచి తీసుకురాగలను? వీడెవడో పిచ్చోళ్లాగున్నాడే. సంపాదించిందంతా పోగొట్టుకున్నాక చివరికి ఈ 4 బంగారు కాసులే మిగిలాయి. వీటిని నా కూతురు చేతికి వేయగలనే కాని వీటితో దాన్ని ఓ ఇంటి దాన్ని చేయలేను. వీడు పేదోడే తప్ప పిచ్చోడు కాదన్నమాట. వీడికి చాలా కష్టాలున్నట్టున్నాయే. కష్టాల్లో ఉన్న వాళ్ళని బురుడీ కొట్టించడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. నిన్ను చూస్తుంటే ఏదో బాధలో ఉన్నట్టున్నావు. దేని గురించి ఆలోచిస్తున్నావు? అదే నా కూతురు పెళ్లి గురించి. పెళ్ళంటే చాలా డబ్బులుండాలి. డబ్బులేదని ఆలోచిస్తున్నావా? అవును. కష్టపడకుండా డబ్బులు సంపాదించడానికి చాలా మార్గాలున్నాయి. డబ్బుంటే పెళ్ళవదు, అదృష్టం ఉంటే అవుతుంది. ఆ అదృష్టాన్ని చూపిస్తాను. వస్తావా? నీ కూతురు పెళ్లి జరగాలా వద్దా? జరగాలి. అయితే పద. ఎక్కడికి? రా బాబు. ఎక్కడికి? అదృష్టం దగ్గరికి రా. రావాలి, ఆడాలి, గెలవాలి. 10కి 100, 100కి 1000, 1000కి 10,000 రావాలి. ఆట మాది, అదృష్టం మీదయ్యా. రావాలి బాబు, రావాలి, ఆడాలి. నచ్చింది కాసుకో, వచ్చింది తీసుకో. ఇంకా బోనీ కాలేదేంట్రా? బకరాలు దొరకకుండా బోణి ఎలా వద్దురా? రావాలి బాబు, రావాలి. ఆట మాది, అదృష్టం మీది, రావాలి. 10కి 100, 100కి 1000, 1000కి 10,000, 10,000కి 1,00,000. రావాలి బాబు, రావాలి, రావాలి బాబు, రావాలి. అదిగో దుర్గారావు తీసుకొస్తుండ ఆడండ్రా. రావాలి బాబు, రావాలి. 10కి 100, 100కి 1000, 1000కి 10,000 రావాలి బాబు. కాసుకో, తీసుకో, అదృష్టం మీది, ఆట మాది. రావాలి బాబు, రావాలి. రావాలి బాబు, రావాలి. 10కి 100, 100కి 1000, 1000కి 10,000, 10,000కి 1,00,000 రావాలి బాబు, రావాలి. ఆజా లేజా, కాసుకో, తీసుకో, ఆట మాది, అదృష్టం మీది. రావాలి బాబు, రావాలి. ఆటిన్ మీద 200. తీసుకో, ఆడుకో, ఆడుకో. ఏం అదృష్టవంతుడు అయ్యా. 2000 కొట్టేశావు. చూద్దామా? చూసావా? వాడు 6 నిమిషంలో 2000 సంపాదించాడు. మీరు కూడా మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. మీరు ఆడండి. ఏంటి సార్ వెళ్ళిపోతున్నారు? అమ్మయ్యా, 1000 పెట్టాను, 10,000 వచ్చినాయి. నా పెళ్ళానికి ఉంగరం కొనాలి. ఏంటి సార్ అలా గెలవంగానే వెళ్ళిపోతారా? భలేవరండి బాబు. రావాలి బాబు, రావాలి. చూసావా? వాడు పెళ్ళానికి ఉంగరం కొంటున్నాడు. నువ్వు కూడా నీ కూతురు పెళ్లి చేయొచ్చు. ఆడు. కాసుకో, తీసుకో, కాసుకో, తీసుకో. నెగ్గరయ్యా. వందకు 1000. చూసావా ఎలా గెలుచుకుంటున్నారో? నువ్వు కూడా కాయి. నా దగ్గర డబ్బులు లేవు. గాజులున్నాయిగా. ఒక్క గాజుకి 10 గాజులు వస్తాయి. అదృష్టాన్ని అందుకోవాలంటే ఆలోచించకూడదు. ఆడు. రావాలి బాబు, రావాలి. కాసుకో, తీసుకో, కాసుకో, తీసుకో. ఆడితే నీ కూతురు పెళ్లి గొప్పగా చేయొచ్చయ్యా. ఆడు.
ఇదిగో అన్నగారు బంగారు గాజుని కళావర మీద కాస్తున్నారు. ఓకే, కాసుకో తీసుకో. ఓకే, కాసుకో తీసుకో. అదృష్టం మీది, ఆట మాది. నువ్వేం కంగారు పడకు, గెలుస్తావు. అయ్యో, నీ పెళ్లి సంబంధం సక్సెస్ అయిన సందర్భంగా చీర్స్. చేర్స్. ఇది నీకు ఎన్నో పెళ్ళిరా. ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నామన్నది ముఖ్యం కాదురా, డబ్బు ఎంత సంపాదించామన్నదే ముఖ్యం. పెట్టుబడి లేని వ్యాపారం రానిది. కష్టపడకుండా లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే ఈ బిజినెస్కు మించింది మరొకటి లేదురా. అవునరా, మనం వేసే నాటకానికి మేకప్ కూడా అవసరం లేదురా. ఒక్క నిమిషం, ఫోన్ మాట్లాడతాను. హలో, ఆ అమ్మాయి ఫోటో పంపించాను, చూసారా? పల్లెటూరు అమ్మాయి కాబట్టి రేటు తక్కువ చెప్పాను. బేరాలు వద్దు బాసు, దొరికిపోతే నేను జైలు ఊచలు లెక్క పెట్టాలి. ఎంత రిస్కో మీకు తెలుసుగా. నేను అడిగిన రేటు ఇవ్వలేమంటే చెప్పండి, ఆ బర్మా గ్యాంగ్కి అమ్మేస్తా. మీరేం డౌట్ పడాల్సిన పని లేదు. అమ్మాయికి ఒక్క ముక్క కూడా చదువురాదు. పంజరంలో చిలుకల మీ దగ్గర పడుండడం తప్ప తప్పించుకోలేదు. మీకు ఇంకో బై వన్ గెట్ వన్ ఆఫర్ కూడా ఉంది. దాంతోపాటు దాని చెల్లెలు కూడా ఉంది. ఎరా సరస్వతి, రేట్ ఎంత పలికింది? 30 లక్షలు నాన్న. 30? చదువుకున్న సిటీ అమ్మాయి అయితే ఇంకో 20 వచ్చుండేవి. నాటు సరుకు కదా. రేయ్, అన్నిటికీ ఒకే రేటు పలకదు కదా. ఏ ఊరికి పంపిస్తావు చిలకని? పెళ్ళైన 3వ రోజు బాంబే. అక్కడి నుంచి డైరెక్ట్గా దుబాయ్ వెళ్ళిపోతుంది. దుబాయ్ షేకులకన్నమాట. రే గిరి, పెళ్ళిళ్ళ పేరయ్య ఫోన్ చేశాడు. ఏంటంట? నీ కాబోయే పెళ్ళానికి పాము కరిసిందట. ఏంటి, సరస్వతికి పాము కరిచిందా? అదేగా చెప్పాను చెముడా. ఇదిగో ఒకసారి వెళ్ళి చూసిరా. వెళ్ళకపోతే బాగుండదు కదా. ఇదిగో ఎలాగో వెళ్తున్నావు కాబట్టి కట్నం డబ్బుల విషయం కూడా కనుక్కో. పెళ్లికి ముందే సగం ఇవ్వాలని చెప్పు. ఈ టైంలో అడిగితే బాగుండదు. పెళ్లికి ముహూర్తాలుంటాయి కానీ కట్నానికి అవేం అవసరం లేదురా. ఇదిగో నాకు కొంచెం డబ్బు అవసరం. నీకు 6 పెళ్లిళ్ళైనా నాకు ఇచ్చింది మిగిలింది ఏమీ లేదు. మాకేదో కాస్త ముట్ట చెప్పి అసలంతా నువ్వే నొక్కేస్తున్నావు. ఏడవకు, మనకు వాళ్ళిచ్చే కట్నం ముఖ్యం కాదు, మనం అమ్మితే వచ్చే డబ్బే ముఖ్యం. ఎంత ఇస్తానంటే అంతకే ఒప్పేసుకుంటా. అది కాదురా. సరే, వెళ్ళి చూసొస్తా. ఒక్క నిమిషం ఆగమ్మా, దిష్టి తీస్తాను.
నీకు పెళ్లి కుదిరింది కదా అందరి కళ్ళు నీ మీదే. వాళ్ళ దిష్టి తగిలే నీకిలాంటి గాచారం జరిగింది.